స్త్రీని ప్రేమగా చూడాలి. ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి? ఎంత గౌరవించారు? గౌరీ శంకర్లు అన్నారు, లక్ష్మీనారాయణులు అన్నారు, సీతారాములు అన్నారు. దేవతామూర్తులే స్త్రీలకు అంత విలువిస్తే తుచ్చ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి? 10ంటికి తలపోటు వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు? నువ్వు ముందు చూసుకోవాలి కదా. లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా, నీకు బండి కొనిచ్చింది ఎందుకు? వెళ్ళి తెచ్చుకుంటే 10ంటికి బాలుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతే అంటే ఫాలో అయితే అనుభవించు. ఈ భర్త ఎందుకండి? వీడు భర్త. ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో. ఎందుకు? చీర కొనిస్తాడు, ఎవడైనా నగ కొనిస్తాడు. ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటా, నువ్వు రక్షించుకో. భర్త అంటే భరించువాడు, రక్షించేవాడు. ఎందుకు ఇంకా అలా ఎవడ బతుకులో వాడు బతికేదానికి సంసారం ఎందుకు? ఇటువంటి సంసారంలోని విరక్తి వచ్చేస్తుంది. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? స్త్రీ మాత్రం ఒక్కొక్కడు పేలిపోతున్నాడు. నాకు తెలిసి కాకినాడలో సంస్కారవంతులైనటువంటి మహానుభావులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. మహాపండితులు నాకు తెలుసు, మహానుభావులు నాకు తెలుసు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు. ఒక్క మాట మాట్లాడట్లేదండి. కాకినాడే కాదు, ఆంధ్ర తెలంగాణ దేశాల్లో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలామంది తెలుసు, వాళ్ళకి నేను కూడా తెలుసు. కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు. అది వాళ్ళ సంస్కారం. ఇప్పుడు కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి చూసారు. వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మానేసి నువ్వు ఇలా కదా అల్లా కదా వెళ్ళిపోయావు కదా అంటే పోతానయ్యా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవడివి? భయపడ్డానికి ఏం లేదు. ఇక్కడ ప్రేమ లేదు. నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నాను అనుకో, ఇంటికి రాగానే మీటింగ్లు అయిపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంటమోహం అంటాడు. ఇలాంటి పదాలు నేను అనుకోడు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి. పెంటమోహం నాదేనా? ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం. నగలు అడిగామో పట్టు చీరలు అడిగాము. ఆ మాత్రం ప్రేమ చూపించలే. ఎందుకో తెలుసా? ఎక్కువ ప్రేమగా అంటే పక్కన కూర్చుంటుంది, మీద చేయేస్తుంది, అది భయం. మన సమర్థత మీద అంత భయం. సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు. రోజు తిట్టడానికి, భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసారా ప్రపంచంలో? ఎక్కడే ఉన్నాడు అటువంటి మొహమా? అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకుందంటే ఆలోచిస్తే మనస్తత్వం సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం. అందువల్ల నిరంతరం తిట్లే. అయ్యో, ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళు కేర్ చేయాలంటే నాకు చేయడం వచ్చు కదా అంటే, నేను రాసిన 100 పాటలు నువ్వు వరుసగా చెప్తే ఫ్రిడ్జ్ కొంటాడు. పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి. డబ్బులు లేవా? మేము ఇక్కడ బళ్ళారి దగ్గర సాండూరులో కొన్నాడు ఉద్యోగం పని మీద ఉన్నాం. అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడప్పుడు వస్తూ మాట్లాడుతుంది. ఉంటే ఏంటండి విశేషాలు? చక్కగా హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే, చస్తున్నానండి బాబు, ఆ మొహం చూసి విసుగొచ్చేస్తుంది అనేది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్కబెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయన కాఫీ, టిఫిన్, భోజనాలు అన్నీ బాల్కనీలోనే. పొద్దున పోయి ఆఫీసుకు సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం. 24 hours నా ముందే కూర్చుంటున్నాడు. వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి గౌరవం పోయింది, నాకు ప్రేమ రావట్లేదు, విసుగొచ్చేస్తుంది ఆ మొహం చూస్తే అనేది. ఆ పరిస్థితిని భర్తలు తెచ్చుకోకూడదు. పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు? అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు, పాపం మంచివాడే. కానీ ఈ ప్రేమ అనేటువంటి తెలవనటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లు దాటిపోదు, సంసారాన్ని వదిలిపోదు. ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలు గౌరవం ఇవ్వడం లేదు? మహానుభావులు, గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవిస్తున్నారు. భార్య మాట వింటాడు అంటే వినొచ్చండి, తప్పలేదు. భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే ఏంది? ఇద్దరు కలిసే కదా సంసారం. ఇదేదో లోగొట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాళ మీడియా ముందుకు వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం, ఎంత కర్మ అది. కొంచెం ప్రేమ చూపించుంటే ఇంత బయటకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు కదా. నువ్వు పోయావో అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు. పోయాను, నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు. పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ తప్పు. వాడు అలా చూసేలా నువ్వెందుకున్నావు? వీడు భర్త
భర్త నుంచి ఒక రక్షణ కావాలండి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆత్మీయత కావాలి, ఒక అనుబంధం కావాలి. ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలిపెడదు. ఇక్కడ అన్నీ అసమర్థతే. ఏ సరదా తీరే అవకాశమే లేదు, కాసేపు మాట్లాడే అవకాశమే లేదు. ఎంతసేపు నేను, నా బతుకు, నా జీవితం, నా ఫ్యూచర్. మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దలు అవుతారు, పెళ్లి చేసుకుని రెక్కలు వస్తే వాళ్ళే ఎదిరిపోతారు. ఈ దరిద్రపు ముఖానికి చచ్చిపోయేదాకా సేవ చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ప్రేమ లేదు, ఆత్మీయత లేదు, సమర్థత లేదు, ఒక ఆనందం లేదు, ఒక అనుబంధం లేదు. ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది. వచ్చేసాను. ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి. వచ్చాను, నాకు నచ్చిన వాడితో వచ్చాను. నేను ఎలా బతుకుతున్నాను రేపో ఎల్లుండో ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఎవరితో బతుకుతున్నానో చూపిస్తాను. తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు. సన్నాసులు పెడుతున్నారు, ఒక్కొక్క డైలాగులు కొడుతున్నాడు. ఎవరి సంసారం చూసుకుని వాడి పిల్లల్ని వాడు చూసుకోవచ్చు కదా. స్త్రీలు చాలా మంది సంస్కారవంతులు, ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాషులు ఉన్నారు, కానీ చాలా మంది ఎవ్వరు టచ్ చేయట్లేదు. నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు, చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళకి శతాధిక వందనాలు. ఈ కాలం అమ్మాయిలకి నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఏంటంటే, అమ్మ పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి. తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళ సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే గెంటేస్తాడు. వాల్యూస్ ఉండవు అక్కడ. 10 మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ. ఓ దండేస్తే పెళ్ళి అవుతుందా? అది మాయలో చేసినటువంటిది, ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం, దగ, కుట్ర. నమ్మిన దానికి చేసింది ఏంటి? ఏ అనుబంధం లేదు, ఏమీ లేదు. ఇంత దానికి ఎందుకు పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కురావడం ఎందుకు? ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు, చేతకాంతనం ఉన్నప్పుడు, చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది. లేనప్పుడు వెళ్ళిపోతుంది. ఇది తప్ప ఒప్ప నా స్వేచ్ఛ నాకుంది, నేను మాట్లాడుతున్నది అది. ఏమీ లేదు అక్కడ. ఎంతకాలం ఉండాలి? 20 సంవత్సరాల్లో చూస్తుంది ఏమీ లేదు. చీచా, ఇది నా జీవితం కాదు. 10-12 ఏళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది. ఇచ్చేసాను, వచ్చేసాను. నా ఇష్టం వచ్చిన చోటుకు వచ్చాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. మీరెవరు నన్ను అడగడానికి? ఎవరైనా మీరు పోషిస్తున్నారా? కష్టం సుఖం అడిగారా? నిన్న మొన్నటితోటి ఆ ఉన్న కొంచెం బంధం కూడా విడిపోయింది. హాయిగా సుఖంగా స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళొచ్చు, నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు, నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను బతకచ్చు. సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కొంతమంది పాపం చాలా శ్రేయోభిలాషలో మాట్లాడారు. కానీ కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు. భయంతో నేను ఎక్కడికి, నాకు భయమే తెలియదు. అవును, నా ఇష్టం వచ్చినట్టున్నా, నీకు దమ్ముంటే నా ఇంటికి రా, నాతో మాట్లాడు. స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు. సామాన్యమైంది కాదు స్త్రీ. తెలుసునా? భద్రకాడు. ప్రేమాస్పద ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి 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 ఉంటుంది, సర్వీస్ చేస్తుంది. కాదు, ఎంతకాలం ఉంటుంది? వెళ్ళిపోతుంది బయటికి. ఈ వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం ఏం లేదు. కానీ ఎప్పుడు బాధలు మొదటి వాడికే, రెండో వాడికి చాలా ప్రేమలు ఉంటాయి. ఎందుకంటే అది కూడా పోతుందని భయం. కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే, భార్యను ప్రేమిస్తూ మాట్లాడండి, ప్రేమగా ఉండండి. నేను చెప్పక